చేసుకోవాలని 18 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, వన్ మ్యాన్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఫర్ ఎవర్ ఫర్ గివింగ్ మీ దిస్ డే, దిస్ హ్యాపీనెస్. వరుణ్, మై డైరెక్టర్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక టు బిగిన్ విత్ ఐ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దెర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. దిస్ ఈస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్. బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ అ లాట్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ అయినా బ్యాడ్ అయినా డైరెక్టర్ అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ పెద్ద ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి. అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలామంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇందాక వరుణ్ చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతోంది, కానీ 100 మంది చూస్తే 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతోంది. సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లెట్లో ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ బ్రేకింగ్గా ఉంటుంది. అండ్ దట్స్ అ డెసిషన్ దట్ వీ స్టుడ్ బై. సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరుణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట, మామ ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫరిక్ వాల్యూస్ కానీ ఆ టెంప్లెట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారు. ఆ రోజున మనం ప్రౌడ్గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు. లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నాం. అదే చెప్తున్నా, 100లో 40 మందికి నచ్చుతుంది కానీ 40 మంది జీవితాంతం గుర్తుపెట్టుకొని మాట్లాడేటువంటి ఆ 40 మంది అవుతారు. అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ చాలా మందితో నేను మాట్లాడాను, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఈ విషయం ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. సో స్పెషల్లీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ అయ్యేటువంటి లాస్ట్ 20-25 మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్, నాకు కుదిరిన ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను. మల్టీప్లెక్సెస్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో అరుస్తున్నారు. సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు. సాధారణంగా మ్యామ్కి సినిమాలు నచ్చవు, అలాంటి సంగీతాదేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి. రివ్యూయర్స్ దట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వటం అనేది ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఫిల్మీ ఫోకస్లో ధీరజ్ గారు ఉంటారు, ఆయన రివ్యూలు రాస్తూ ఉంటారు, స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు. ఆయన కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా ఫంకీగా ఉంది నందు, మేబీ ఇట్ డజంట్ రెసోనేట్ విత్ ఎవ్రీ వన్ బట్ టు హూఎవర్ ఇట్ రెసోనేట్స్ దే విల్ లవ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్ ఐ లైక్డ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు ఇఫ్ యూ వాచింగ్ దిస్. తర్వాత రామ్ వెంకట్ శ్రీకర్ గారు, గుల్టే కదా సార్, రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే, ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను కొంతమందిని పిక్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ రివ్యూస్ అదర్వైజ్ చూస్తే కనుక దే ఆర్ స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు. ఈనాడుకి రివ్యూ రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నాకు తెలియదు బట్ నేను చదివాను, చాలా చాలా అందంగా రాశారు. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇన్నోవేటివ్ ఫిలిం. ఇందాక మా శివ మల్లెల గారు, ఆయన సినిమా చూసిన వెంటనే నాకు ఎప్పటి నుంచో పరిచయం,
నేను ఒట్టేయించుకున్నా, అన్న ఒట్టేసి చెప్పు, నాకు అబద్ధం వద్దన్నా, నాకు ఆనెస్ట్ కావాలి, సో దట్ నాకు డెవలప్ అవ్వడానికి నేను నేర్చుకుంటానంటే, సినిమా నచ్చకపోతే మొహమాటంతో నీకు చెప్పలేక నేను తప్పించుకుని దాక్కుని వెళ్ళిపోయేవాడిని, నీ ఫోన్లో ఎత్తకపోయేవాడిని. కానీ నందు, ఐ లవ్ ద ఫిలిం అని చెప్పి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసుకున్నారు నిన్న మొన్నను, సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లెల గారు. ఇలా బోలెడు మంది ఉన్నారు. పూల చొక్క నవీన్ గారు, చాలా చాలా నచ్చింది ఆయనకు సినిమా, చాలా స్ట్రైట్ అప్ అయిన సినిమాల గురించి చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ అపార్ట్, ఐ రెస్పెక్ట్ బార్బెల్ గారికి సినిమా నచ్చలేదు. ఐ రెస్పెక్ట్ దాట్, అసలు నేను దాన్ని ఏమనట్లే. ఎందుకంటే అలాంటివి ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. నేనేమంటానంటే, ఉలవచారు బిర్యానీ తెలుసా? ఎంతమందికి ఇష్టం ఉలవచారు బిర్యానీ? ఇక్కడ ఉలవచారు ఎంతమంది తింటారు? అందరూ తినలేరు. నీకు ఉలవచారు బిర్యానీ నచ్చిద్దా? నచ్చదు. మీకు నచ్చిద్దా? నచ్చుద్ది. ఈ సినిమా ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ యూనిక్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ చెప్పాం మన. యా, సో కమ్మగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ నీష్, డిఫరెంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, డిఫరెంట్ టేక్ ఆన్ ఎడిటింగ్. పాత్ బ్రేకింగ్గా కొత్తగా ఏదన్నా వస్తే, కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళతో పాటు కొత్తగా ఉంది కానీ చెత్తగా ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీ నో దిస్ ఫ్యాక్ట్. బట్ కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళు మాత్రం జీవితాంతం ఈ కొత్తదనాన్ని పట్టుకుని తీసుకెళ్తారు. నిన్న రాత్రి నేను ఎక్కడ థియేటర్, జీబీకే ఐనాక్స్ హౌస్ఫుల్ అయిందంటే వెళ్దామంటే మా టీం వెళ్ళాము. అక్కడ వాల్టర్ వీరయ్య మూవీ చేసి మన బాబీ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఉందన్న, మీకు వినిపిస్తాను. ఫిల్మ్ మేకర్స్ అరే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఒట్టేసి చెప్తున్నా. నాతో ఏం పెట్టారంటే, ఆయన ఏదో స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నారంటే చించేస్తానని చెప్పారు. నేను విన్నా అది. బాబీ గారు వాళ్ళ టీం, బాబీ గారు కాదు. స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నా, నాకు చించేయాలనిపిస్తుంది భయ, అనవసరంగా చదువుతున్నా అనిపిస్తుంది. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. ఇంత బోల్డ్గా ఎలా తీశారు అసలు. బోల్డ్ అంటే బోల్డ్ సీన్స్ కాదు, ద టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, ద హౌ యూ టెల్ అ స్టోరీ అనేది ఇంత బాగా ఎలా చేశారు అని చెప్పేసి. దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వరుణ్ మీద. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, కొరియన్, ఇరానియన్ ఫిలిమ్స్, వాళ్ళ స్టైల్స్, చాలా సినిమాలు చూస్తాడు తను, అన్ని పుస్తకాలు చదువుతాడు. మేమిద్దరం కలిసి సిట్ఫీల్డ్ బుక్ ఇచ్చావు కదా నువ్వు నాకు, స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ బుక్ చదివాము. తను చదివి నాకు చెప్పి మేము చదువుకొని చాలా చేసాం. కానీ వీటన్నిటి నుంచి అయినా యూనిక్గా స్టాండర్డ్ అవ్వాలి అంటే చాలా కొత్తగా చెప్పాలి. అలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాము. నా రిక్వెస్ట్ మన తెలుగు ప్రేక్షకులకు ఒకటే, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, చాలా హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ బై ద వే, రేపు రాత్రికి సండే నైట్కి ఇప్పుడు బై ద ట్రెండ్ చూస్తుంటే రేపు రాత్రికి ఇన్ ఆల్ సెన్సెస్ మాకు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది సినిమా టోటల్.